నీ ముక్కులు ఫలించాయని దేవుడికి దండం పెట్టుకోవాలి గాని గిట్లా బాధపడతారా చెప్పు? కమల, ఇన్ని రోజులు మన అమ్మాయి దురదృష్టవంతురాలు అన్న నోటితోనే ఈరోజు అదృష్టవంతురాలు అంటున్నారు. గొప్ప కుటుంబంలోకి అడుగు పెట్టింది. శ్రీవల్లికి ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పు? అమ్మా, చెల్లి ఎక్కడికి వెళ్ళలేదు కదమ్మా. గట్టిగా వాళ్ళింటికి వెళ్ళడానికి, చెల్లి మన ఇంటికి రావడానికి 40 నిమిషాలు పడుతుంది. ఎందుకమ్మా బెంగపడతావు? ఆడపిల్లకి అత్తారింటికి పుట్టింటికి ఎంత దూరం అనేది కాదయ్యా. కన్నవాళ్ళని చూడాలనుకున్నప్పుడు అత్తారింట్లోంచి అంత త్వరగా కాలు బయట పెట్టలేరు. అదే ఏ తల్లికైనా బాధ. మీకు కాబోయే అల్లుడు పెద్ద చీటర్. ఒక అమ్మాయిని ప్రేమించి ధోకా చేసి ఏమీ తెలవనట్టు నిన్ను పెళ్లి చేసుకుంటుండు. అసలే ఆ పందిట్లో జరిగిన లొల్లికి ఎంత కోపంలో ఉన్నాడో ఏందో. అమ్మా, అబ్బాయి అలాంటి వాడు కాదు. జరిగినవన్నీ అబ్బాయి పట్టించుకునుంటే ఇంకా పెద్ద గొడవకే దారి తీసేది. కానీ అతను అర్థం చేసుకున్నాడు. అది అతని మంచితనం అమ్మా. గణా, ఒకసారి చెల్లికి ఫోన్ చేయరా, మాట్లాడాలనుంది. ఏం మాట్లాడతావమ్మా ఇప్పుడు? మనకెంత ప్రేమున్నా ఇంతలోనే ఫోన్ చేశామంటే అస్సలు బాగోదమ్మా. అయినా వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు కదా. గాడు చెప్పేది నిజమే కమల. ఆడపిల్లంటే ఎన్నిటికైనా ఆడపిల్లే, ఏడపిల్ల కాదు. ఏంది ఏడో మాకు, ఏడో మాకు. ఇదే మీ బెడ్రూమ్. శ్రీనిధి, అది బాత్రూమ్. అమ్మో, ఎంత పెద్దగా ఉందో. సరే, ఇప్పుడే వస్తాను నేను. శ్రీనిధి, నేను ముందే చెప్పాను కదా మా వాళ్ళ బాత్రూమ్ మన ఇల్లంత ఉంటుందని. మరేమనుకున్నావు మా వాళ్ళంటే? బాత్రూమే ఇంతుంటే నువ్వుండే గది ఎంతుంటుందో నువ్వే ఊహించుకో శ్రీవల్లి. నేను పూనుకుంటేనే కదా ఇవాళ నువ్వు ఇంత పెద్దింటికి కోడలు అయ్యావు. వదినా, ఆపుతావా కాసేపు నీ భజన? ఓహో, ఉన్నది ఉన్నట్టంటే నీకు పొడుచుకొచ్చిందే. వదినా, బంగ్లా అంత బాత్రూమ్ ఉన్నా దానమే కదా చేసేది. కరెక్ట్ గా చెప్పినవక్క. చెప్పారులే. వదినా, తీసుకోండి, తీసుకో. శ్రీవల్లి, మజ్జిగ తీసుకో. ఏందక్కాగిది? నువ్వు మజ్జిగ నాకు? ఎప్పుడు అనగా తిన్నావు, ఆకలేయట్లేదా? తాగు. అవును, ఇంతకీ ఇల్లెలా ఉంది? జబర్దస్తుందక్క. కొత్త ఇల్లు, కొత్త ప్రపంచం, అంతా కొత్తగా ఉంటుంది. ఏం మొహమాట పడకు. ఏం కావాలన్నా ఈ అక్కనడుగు, సరేనా? థ్యాంక్స్ అక్క. సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఏదైనా ఈ అక్కతో పంచుకోవాలి. అన్నింట్లో ఎప్పుడూ నేను నీ పక్కనే ఉంటా. శ్రీవల్లి, నాకు తోడుకోడలు వస్తుంది అనుకున్నాను, కానీ తోబుట్టు వచ్చింది. నేను నీకు తోడు పుట్టిందాన్ని. గా దేవుడు నేను అడిగినట్టు ఈడ నాకు అక్కనిచ్చిండు. నా మాటిన్నాడు. మరేమనుకుంటున్నావు మా ఫ్యామిలీ అంటే? నేను చూసిన సంబంధం ఈ మాత్రం ఉంటుంది శ్రీవల్లి. సరే, భోజనాలు రెడీ అయ్యాక నేను పిలుస్తాను. అక్క, ఒక్క నిమిషం.
కూసు. గిది నీకోసం తెచ్చినక్క. ఏంటిది? కాశ్మీర్ కుంకుమ పువ్వు. గిది తింటే పుట్టబోయే బిడ్డకు మంచిగా ఉంటది. తీసుకో అక్క. ఏ జన్మ బంధమో శ్రీవల్లి. థ్యాంక్స్. మా శ్రీవల్లి అంతే, ఇట్టే బంధం కల్పేసుకుంటుంది అవంతిక. సరే, ఫ్రెష్ అయ్యి భోజనానికి రండి. ఆ తర్వాత ఇంకా చాలా కార్యక్రమాలున్నాయి. వస్తాను. తాగు శ్రీవల్లి, నిధి తాగు. కానీ మీ చెల్లి నీ చెడు కోరుకుంటుంది, అది నువ్వు అర్థం చేసుకోవాలి. నందు, ఎందుకమ్మా ఏవో ఊహించుకుని బాధపడ్డాం? నా ఊహ అనవసరం అనిపిస్తుందా నాన్న మీకు? చూడు నందు, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి. ఎవరికి ఎంత అవసరమో అంతే కలగజేసుకోవాలి. శ్రీవల్లి నాకు పరాయిదా నాన్న? నేనెందుకు దాని జీవితం నాశనం చేయాలనుకుంటాను? దాని సంతోషమే కదా నేను కోరుకునేది. కానీ మీకెవ్వరికి నా బాధ అర్థమైతలేదు ఎందుకు? నువ్విలా బాధపడుతున్నావని తెలిస్తే శ్రీవల్లి ఇప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది నందు. నీ భ్రమమ్మ గది. శ్రీవల్లి నన్నెప్పుడో మర్చిపోయింది. నా మాట వినవే. ఇకనైనా ఇదంతా నీ మనసులోంచి తీసేయి. హలో హలో, ఈ గంట సౌండ్ ఏంటి? హలో, ఏదో అంటున్నారు. అత్తయ్య, శ్రీవల్లి పూజ చేస్తుంది. అది పూజలా లేదు, మన చావు బాజాలా ఉంది.
ఈ టైంలో ఇలా గంట కొట్టకూడదని చెప్పలేదా ఎవరు? అయ్యో మర్చిపోయానే. ఇప్పుడు కనుక సామ్రాట్ వస్తే సునామేరా. ఆపండి అత్తయ్య. శ్రీవల్లి, అమ్మా శ్రీవల్లి. 1 minute. ఏంటిదంతా? హారతి, ఇది నన్ను ఆశీర్వదించండి. గడా. థ్యాంక్స్. ఈ పూజలు, ఈ గంటలు ముందుకిది పట్టుకోండి. ఏంటిది? ఇవాళ శుక్రవారం, అమ్మవారికి మస్తిష్టం ఈ దినం. అమ్మవారి కుంకుమ పెట్టుకొని మనసులో ఏం కోరుకుంటే అదే అవుతుంది. జరం తాగండ్రి. కొత్తగా నాకేమైందో వింతగా, ఏదో మొదలైందో అంతగా నాకర్థం కాలేదే. హారతి తీసుకోండి. హారతి తీసుకోండి. ఈ స్టూల్ ఏంటి? నీ గోలేంటి? గోలేంలే, మీరు అన్నిట్లా నాకంటే ఎక్కువ కదా. గదే హైట్లా. మీరు అక్కడుంటారు, నేను ఇక్కడుంటా. బొట్టు పెట్టాలంటే మీరు వంగాలి కదా. గది నాకు ఇష్టంలే. ఎందుకంటే నా పెనిమిటి అస్మంటి గొప్పోడు. ఎప్పుడు తలదించొద్దు, గంత హైట్లోనే ఉండాలి. ఇది మొత్తానికి బొట్లో వేసేసిందిగా. గందుకే ఎంత కష్టమైనా నేను మిమ్మల్ని అందుకోనికి ట్రై చేస్తా గాని మిమ్మల్ని కిందకి దించా, భూమిని చూడనియ్యా. నేను నీకు బాగా అర్థమవుతున్నాను. థ్యాంక్స్. గది మీరు సమజ్ చేసుకున్నారు. కానీ నేను నిద్రపోయేటప్పుడు, వర్క్ చేసేటప్పుడు కాస్త ఈ కచేరీ మానేస్తే మంచిది. గట్లనే. ఏంటి పిన్ని, ఇందాకేవో సైకిల్ చేస్తున్నారు, ఇప్పుడేమైందని? ఏమీ లేదు, ఏమీ లేదు.
చూసారా మా శ్రీవల్లి ఎంత ప్రశాంతంగా మొగుడిని ప్రసన్నం చేసుకుందో. రా శ్రీనిధి. భవానీ, నీతో కొంచెం మాట్లాడాలి. ఒకసారి పక్కకొస్తావా? పద. పద. ఏంటి భవానీ ఇది, కళా నిజమా? ఏమో, ఎవరికి తెలుసు? అలా అంటావేంటి భవానీ? నిన్నటిదాకా నీ కొడుకు ఎలా ఉండేవాడు? పులిలా ఉండేవాడు. కానీ ఇప్పుడు చూడు ఎలా మారిపోయాడో. ఏం మారిపోవడం ఏంటో, నాకు మాత్రం బీపీ అమాంతం పెరిగిపోయింది వంకీ. బీపీ పెరిగితే టాబ్లెట్లతోనో ట్రీట్మెంట్తోనో కంట్రోల్ చేసుకోవచ్చు భవానీ. కానీ ఇప్పుడే ఇలా పెళ్ళా ముందు రాయిలా తయారైపోయాడంటే వామ్మో, ఇక శోభనమైతే దాసోహమే. అంతేనంటావా? కార్యం జరిగితే అంతే సంగతులు. ఇదంతా చూస్తుంటే కొత్త కోడలు అతి త్వరలో నిన్ను రోడ్డు మీద పడేసేలా చేస్తుంది. వంకీ, ఏం మాట్లాడుతున్నావే? అయ్యో, లోకం తీరు చెప్తున్నానే. ఇలాంటివి నేనెన్ని చూడలేదు. నీకేదో చుట్టుకోబోతుందని నా 6th సెన్స్ చెప్తుంది. ఏంటిది ఇలా అనేసింది? నువ్వు చేసిన పనికి బావ ఫిదా అయిపోయింది చూసినవా? సరే గాని గా ఫ్రిడ్జ్ లో పాలున్నాయేమో తీసుకురా. అక్క, ఫ్రిడ్జ్ లో పాలు లేవు. లేవా? మరిప్పుడు ఎట్లా? పాలు ఇక్కడున్నాయి శ్రీవల్లి. తీసుకో. థ్యాంక్స్ అక్క. అవక్క, మీకు గేదె పాలు రావా? ప్యాకెట్ పాలే తాగుతారా? రెండుంటాయి. గట్లనా? మా అక్క అయితే డైలీ గ్లాసుడు పాలు తాగుతుంది. అందుకేనా శ్రీవల్లి నీ గొంతు అంత బాగుంటుంది? నువ్వు అక్క. నిజమే శ్రీవల్లి, నీ పాట చాలా బాగుంది. చెవులో అమృతం పోసినట్టుంది. అయ్యో, మా అక్క గురించి మీకు ఇంకా తెలియదక్క. అందరూ మా ఏరియాలో వరంగల్ గానకోకిలా అంటారు. అబ్బా నువ్వుండే, ఓ అంటే డబ్బు కొడతావు. శ్రీనిధి కరెక్ట్ గానే చెప్పింది. లేకపోతే మరిది గారు నీ పాట వింటూ అలా శిలలా ఎలా మారిపోతారు? ఇప్పుడేం చూసినావక్క? ఇక్క నుండి మా అక్క ఏం చేసినా బావట్ల నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండాలంతే. అబ్బా జరాపుతావా నువ్వు? మా అక్కకి పొగడ్తలంటే నచ్చవక్క. సరేతి, నువ్వు అక్కకి హెల్ప్ చేయి, నేను కాఫీ ఇచ్చేసి వస్తా. కాఫీ ఎవరికి శ్రీవల్లి? ఓకే అక్క, నీకేం తెలియనట్టు. శ్రీవల్లి, ఎవరికో చెప్పమ్మా. ఆ కాఫీ బావగారికక్క. సామ్రాట్కా? ఏంటక్క? సామ్రాట్కా? సామ్రాట్కే అవంతిక శ్రీవల్లి కాఫీ తీసుకెళ్ళింది. అది కాదు వదినా. అవంతిక, మా శ్రీవల్లి కాఫీ బ్రహ్మాండంగా పెడుతుంది. కాఫీతో పాటు కప్పు నాకేయాల్సిందే. సామ్రాట్ కాఫీ తాగడు వదినా. ఏ? మరిది గారికి కాఫీ అలవాట్లేదు. అయితే ఇప్పుడు అలవాటు చేసుకుంటాళ్లే. అయ్యో, మీకు అర్థం కావట్లేదు వదినా. అసలు కాఫీ తన దగ్గరికి తీసుకురావద్దంటాడు వదినా. తీసుకెళ్ళింది కొత్త పెళ్ళం మా శ్రీవల్లి. గుటకలేసుకుంటూ తాగుతాడు మా తమ్ముడు. కష్టం వదినా. ఇప్పుడేమనుకుంటాడో ఏమిటో. ఎంత కష్టమైనా శ్రీవల్లి ఇష్టంతో తాగిస్తుంది అవంతిక. అది జరిగిన పని. ఇందాక చూసావు కదా, పూజలు పునస్కారాలంటే ఇష్టం లేని మొగుడికి ఎలా బొట్టు పెట్టిందో. దట్ ఈస్ శ్రీవల్లి. బొట్టు పెట్టినంత ఈజీ కాదు సామ్రాట్తో కాఫీ తాగించడం అంటే. సత్తి, అమ్మగారు గై నేడున్నారు, రూమ్ లో లేరు. చిన్నబాబు గారు ఈ టైంలో రూములో ఎందుకుంటారమ్మా? జిమ్ లో ఉంటారు. జిమ్మా? గదేడా?
పైన అమ్మగారు. ఓ సరే. ఆహా. చేతిలో కాఫీ ఉంది. చిన్నబాబు గారు కాఫీ తాగరు కదా, కొంప తీసి బాబు గారికా? అమ్మగారు 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 ఏంట్రా? చిన్నమ్మగారు చిన్నబాబు గారికి కాఫీ పట్టుకెళ్తున్నారండి.